హైదరాబాద్ సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ కి స్వాతంత్ర సమరయోధుల సంఘం లక్ష్మీబాయి పేరు పెట్టాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఆమె చేసిన సేవలను గుర్తించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంఘం లక్ష్మీబాయి పేరును ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా యొక్క మీడియా సమావేశానికి మిత్రులందరూ కూడా నేను స్వాగతం తెలియజేస్తూ మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సైదాబాద్లో జరుగుతున్నటువంటి యొక్క స్టీల్ బ్రిడ్జ్ విషయం లోపల గత 4 సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి యొక్క స్టీల్ బ్రిడ్జ్ దాదాపు అది పూర్తిగా వచ్చిన సందర్భంలో ఆ యొక్క బ్రిడ్జ్కు నామకరణము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సంఘం లక్ష్మీబాయి గారి యొక్క పేరు మీద నామకరణం చేయాలనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి యొక్క స్థానికులు, అదే రకంగా అన్ని పార్టీల యొక్క రాజకీయ పార్టీల యొక్క నాయకులు ముక్తకంఠంతో ఈ యొక్క విషయాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి తెలియజేయడం, అదే రకంగా ప్రభుత్వంలో ఉండేటువంటి యొక్క మంత్రి గారికి కూడా ఈ విషయము మా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విషయం లోపల ప్రభుత్వం చొరవ తీసుకొని స్థానికుల యొక్క ఇక్కడ ఉండేటువంటి యొక్క స్థానికుల మనోభావాలను గౌరవించి వారిని తప్పకుండా వారి యొక్క పేరును పెట్టాలనేటువంటిది మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ యాజ్ ఏ భాగ్యనగర్ జిల్లా ప్రెసిడెంట్గా మేమందరం కూడా ఆ విషయం లోపల వారి పేరు పెట్టాలని కోరుకుంటున్నాం. వ్యక్తిగతంగా ఈ ప్రాంతం లోపల మా ఈ ఇంటి పక్కనే వాళ్ళ యొక్క ఇల్లు ఉండేది. ఆమె దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి యొక్క నాయకురాలు. ఆమె స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం కోసం పోరాటం చేసి 1 సంవత్సరం పాటు జైలు జీవితం అనుభవించినటువంటి యొక్క మనందరి యొక్క ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకురాలు. అదే తరహాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశ రాజకీయాల్లో వారు చాలా చురుకైన పాత్ర పోషించారు. అందులో వారు ఎమ్మెల్యేగా, అదే రకంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా, 3 పర్యాయాలు పార్లమెంటు సభ్యురాలుగా ఈ ప్రాంతానికి సేవలు, ఈ ఆంధ్రప్రదేశ్కు అదే రకంగా దేశానికి సేవలు అందించారు. ఐఎస్ సదన్, ఇందిరా సేవా సదన్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి విద్యాలయం,